ప్రజాస్వామ్యం పౌరులకిచ్చిన అతిపెద్ద ఆస్తి ఓటు. గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధాని ఎంపిక వరకు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటేనే మెరుగైన సమాజం సాధ్యమంటున్నారు విజయవాడ సర్వ్ నీడీ స్వచ్ఛంద సంస్థ యువత. సేవా కార్యక్రమాలతో నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఈ యువ బృందం ఓటు ప్రాధాన్యతపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటే దేశానికి సేవ చేసినట్లే అంటున్న ఆ యువతతో ఈటీవీ ముఖాముఖి. ప్రజాసేవ చేయాలంటే చేతనైనంత సాయం చేయాలి. దేశ సేవ చేయాలంటే చేతిలో ఉన్న ఓటు హక్కు అనే ఆయుధాన్ని వినియోగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, రాష్ట్రం మెరుగుపడాలంటే సరైన నేతను ఎన్నుకోవాలి. ఆ నేతను ఎన్నుకునే అవకాశం ఓటర్ల చేతిలోనే ఉంది. ఈ ఎన్నికల తరుణంలో సర్వ్ ద నీడీ అంటూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్న కొంతమంది యువ సేవకులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఓటు హక్కు ప్రాధాన్యత ఏందో, ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఏంటి అనేది. ఒక యువ ఓటర్గా ఓటుకున్న ప్రాధాన్యత ఏంటి, ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ ఓటు అనేది మనం ఉపయోగించుకోవాలి, దాన్ని ఎవరు వేస్ట్ చేయకూడదు. ఓటు లేని వాళ్ళందరూ బాధపడుతున్నారు మనకు ఓటు లేదని. సో ఓటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఓటు వేయడానికి తప్పించుకోకుండా సో ఓటుని ఉపయోగించుకొని ఎవరిని ఎంచుకోవాలో అది నిర్ణయించుకొని మనం ఓటు అనేది ఉపయోగించుకోవాలి. సో ఓటు అనేది మనిషికి చాలా అవసరం. ఈ దేశంలో మనం ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఎంచుకోబోతున్నాము అనేది చాలా ప్రధానమైన అంశంగా మనం చూస్తున్నాము. సో ఓటు అనేది మనకి ఒక మనిషిని మనం ఎంతగా నమ్ముతున్నాము, తను మనకి ఏమి చేస్తాడు అనేది మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. సెలవులు ఉన్నాయని లేదో ఏదన్నా ఒకేషన్ ఉందని చెప్పేసి ఓటు ఉన్నవాళ్ళు కూడా ఓటు వేయకుండా ఊర్లు వెళ్ళిపోవడం అలాంటివి చేస్తున్నారు. సో దయచేసి అలా చేయకూడదు. యాజ్ ఏ యంగ్ ఓటర్గా నేను చెప్తుంది ఏంటంటే ఎవ్రీ ఓటర్ హ్యాజ్ ఏ యూనిటీ అండ్ వీ షుడ్ స్టాండ్ స్టెబిలిటీ అండ్ వీ షుడ్ ఓట్ ద రైట్ పర్సన్ వాట్ వీ చూస్ ఫ్రమ్ అస్ అనమాట. మీరు సర్వ్ నీడీ పేరిట ఆకలితో ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నారు. చాలామందిని మీరు కలుస్తూనే ఉంటారు. వాళ్ళతో ఈ ఓటు హక్కు వినియోగం గురించి మీ వంతు బాధ్యతగా మీరు చర్చిస్తున్నారా? ఖచ్చితంగా అండి, మేము యాజ్ ఏ ఓటర్గా ఖచ్చితంగా మేము చర్చిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉన్న మొదటి హక్కు అనమాట. సో దాన్ని మనం ఉపయోగించుకోకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఈ ప్రపంచంలో మనం దేని గురించి మనం ఎవరిని వెళ్ళి ఏం అడుగుతాము? సో యాజ్ ఎ ఓటర్గా మనం ఓటు వేసినప్పుడు మనకు ఆ హక్కు ఉంటుందన్నమాట. మేము వేసాము, మాకు ఎందుకు చేయలేదు, అది చేస్తా అన్నారు ఎందుకు చేయలేదు అని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ అవకాశాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఓటర్కి మీరు ఇచ్చే సూచన ఏంటి? పోలింగ్ బూత్కి వెళ్లే ముందు ఏ అంశాలను వారిని పరిగణలోకి తీసుకోవాలి? ఓటు ప్రాధాన్యత గురించి ఏ విధంగా ఆలోచించాలి? ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించి, ఒక్క క్షణం ఆలోచించి ఎవరిని ఎన్నుకోబోతున్నావా అనే థింక్ చేసి ఓటు వేసుకోవాలి. మనకి ఫ్యూచర్లో ఓటు వేసిన తర్వాత ఎవరు వస్తారో, మనం వేసిన వాళ్ళు గెలిస్తే మనకేం చేస్తారని కాకుండా మనకి అందరికీ మంచిగా చేయాలి అని అనుకొని ఆలోచించి ఓటు వేయాలి. మన రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సరళిని చూస్తే 49% యువ ఓటర్లే ఉన్నారు. మీరు ఒక యువ ఓటర్గా మిగిలిన వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఏముంది, ఆ రోజు అందరూ ఓటు అనేది ఉపయోగించుకోండి. కన్ఫామ్గా వచ్చేది మనకి 5 years వన్స్ కాబట్టి. సో ఏంటంటే ఎవ్రీ వన్ మస్ట్ షుడ్ అటెండ్ కన్ఫామ్గా. ఏంటంటే నెక్స్ట్ మనకు రావాలి, అన్నీ చేయాలి అంటే కంపల్సరీ వేయాలి. సో ఎవరు వేస్ట్ చేసుకోవద్దు, మూవీస్ కానీ ఊర్లో అయితే వెళ్ళొద్దు ఆ వన్ డే అని చెప్పేసి నేను ప్రతి యువత కూడా తన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఓటు వేయాలా చూడాలి. ఒక యువ ఓటర్గా ఒక ఓటరు ఓటు వేసే ముందు ఎలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి? ఏవి పట్టించుకోకూడదు, ఏవి పట్టించుకోవాలి? కుల మతాల భేదాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఓటుని వినియోగించుకోవాలి. సరైన నాయకుడిని ఎంచుకోవాలి. ఓటు వేసేటప్పుడు చాలామందికి మనీ ఇస్తూ ఉంటారు, నిక్కరిస్తూ ఉంటారు. అలాంటి వాటికి దయచేసి ఎవ్వరు ఎంకరేజ్ చేయకండి అండ్ యాక్సెప్ట్ చేయకండి. సో ఒక మంచి నాయకుడిని మనమే ఎంచుకొని ఓటు వేయండి. ఒక యువ ఓటర్గా మీకు అన్ని అంశాలపైన ఒక అవగాహన ఉంటుంది. నిరక్షరాస్యులైన వాళ్ళకి ఓటు అవగాహన పట్ల ఒక యువకుడిగా మీ బాధ్యత ఏంటి? మిగిలిన యువతకి మీరు ఎలాంటి సూచన అందిస్తారు? ఏ నాయకుడు వస్తే మనకి వర్క్ చేస్తారు అనేదాన్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి ఓటేస్తారనేది మీదే హక్కు. వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు ఎవరో లిక్కరిస్తున్నారని చూసుకోవద్దు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు అంటే రేపొద్దున మన దగ్గరే తీసుకుంటారు. అవి అంతకుముందు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండేది, పట్టణ నగర ప్రాంతాల్లో తక్కువగా నమోదవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అంటే మీరు పట్టణ నగర ప్రాంతాల్లోని ప్రజలకు మీరు ఏం సూచన ఇస్తారు? ఇప్పుడు ఓటేసేటప్పుడు చాలామందికి చాలా యాప్స్ ఇచ్చారన్న.
మీరు లైన్లో నించోకుండా మీ ఇంట్లో కూర్చొని ఎంతమంది ఉన్నారు ఏంటనేది చూసుకొని రండి ఓటేయండి. ఓటు మాత్రం మిస్ చేసుకోవద్దు మీరు. ఆ రోజు వెకేషన్ ఉందని ఎట్టుంది ఇటు ఏమీ చేయొద్దు మీరు, మూవీస్కి కూడా కాదు. ఓటేసిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మన ఓటు మన హక్కు అంతే. నిజాయితీగా విచక్షణతో ఆలోచించి సరైన నేతని ఎన్నుకునే విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు ఈ యువత. కెమెరామెన్ భాస్కర్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.